మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి ఇంత సడన్గా పిలిచావు? కాస్ట్యూమ్ ఇదంతా చూస్తే కనపడట్లేదు నీకు? ఏంటి ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందరా. ఎవరిది? వాళ్ళు లేకపోతే అసలు శ్రీదేవియే లేదు, అలాంటి వాళ్ళ బర్త్డే. నీదా? ఈ గెటప్ చూస్తే అలా అనిపించట్లేదు. నాది కూడా పెద్దగా ఈ మధ్యలో లేదు. మన డైరెక్టర్ దా ముఖ్యమైన వ్యక్తి అంటున్నాను. అతను లేకపోతే షో లేదు అంటున్నాను. డైరెక్టర్ అంటావు ఏంట్రా, బుద్ధి లేదు? మరి ఎవరిదిరా? రష్మిదిరా. రష్మిదా? yes. వంద లీటర్ల పాలు ఎక్కడ? దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను నా దేవత బర్త్డే. గుడి లోపల నా దేవతను పెట్టి గుడి బయట పంతులుగా నేనుండి, గుడి మెట్ల మీద మీ నాన్న ఉండి, గుడి పక్కన గొడ్ల సావిట్లో బాబుగాడు ఉండి, గుడి పైన కోతిలాగా జిత్తుగాడు ఉండి, గుడి వెనక నా సామిలా సందీప్ గౌడు ఉండి ఇప్పుడు ఏం చేద్దామంటావు? రే బర్త్డే ఘనంగా చెయ్యాలి. మ్యాటర్ ఏంటంటే రష్మి ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లలంట, కొంచెం జాగ్రత్తగా ఉందాం. హే బిల్లా, యు చేంజ్డ్ బిల్లా, యు చేంజ్డ్. నువ్వు కూర్చోరా, ₹1 బిల్ల. వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళు వచ్చే ముందు మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి జాగ్రత్తగా చెప్దాం. రష్మి బర్త్డే ఘనంగా జరగాలి కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండండి చెప్దాం. పిలవాలి. హలో ఫ్రెండ్స్. అరే అదే ఎందుకు పిలిచారా? అదేంటి నువ్వే అడుగు వచ్చావని చెప్పారు. నేను దానికి కాదు, ఎందుకు పిలిచారు విషయం ఏంటి? ఈ రోజు రష్మి బర్త్డే చేస్తాను. అవును తెలుసు. నేను కూడా పొద్దున్న మెసేజ్ పెట్టా, ఇయర్ అయినా నువ్వు తెలుగు బాగా మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెసేజ్ చేశా. నువ్వు కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకోని చెప్పి ఆవిడకి వచ్చండి మనకి ఇంగ్లీష్. అది పెట్టింది కానీ చదవలే, ఇంగ్లీష్ లో ఉందని. ఏంటమ్మా? ఏం లేదు, ఈవెంట్ ఒకటి చేస్తా. ఈవెంట్ అయితే మన టీం ఉంటదబ్బా. ఇలా వెళ్తే విజయవాడ వస్తుందా? ఏ దేశాలు అవే స్కిట్లే. ఇలా ఉన్నావు నువ్వు. ఫంక్షన్ ఏంటని కూడా అడగవా? ఈవెంట్ ఏదైనా పర్లేదు, నువ్వు కొత్త స్కిట్లు రాయంటే నా వల్ల కాదు. సరే ఇంతకీ ఫంక్షన్ ఏంటి? పెద్ద మనిషి ఫంక్షనా? లేదు, ఒక వృద్ధ మనిషి బర్త్డే. ఇగో చూడు, అది వృద్ధ మనిషి అయినా నా తద్దినాలైనా మన టీం రెడీగా ఉంటాం. మొత్తం ఈవెంట్ నీ కోసం తక్కువ బడ్జెట్. సరే ఎంత పేమెంట్ ఎంత? 50,000. ఎక్కువ చెప్పానా? ఒక 47,000 ఎక్కువ చెప్పినట్టున్నావు. రేష్మి గారు బర్త్డే కాబట్టి ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు కొన్న కారుకే సీట్లు ఒకరు, టైర్లు ఒకరు, బ్రేక్ ఒకరు ఇచ్చారు. నువ్వు ఆవిడకి బిల్డింగ్ ఇస్తావా? నువ్వు చూస్తలేవేదో ఈ మధ్యలో మళ్ళీ సంపాదిస్తున్నావు. దేంట్లో? జబర్దస్త్ లో. ఒకరు పోతే మిమ్మల్ని పిలిచారు, మళ్ళీ ఇంకొకటి వస్తే మళ్ళీ పంపిస్తారు. రష్మి బర్త్డే స్పెషల్ కదా, నేను ఒక మంచి ఐటమ్ సాంగ్ చేస్తాను, ఏమంటావు? ఎప్పుడు నీకు వచ్చిందే కదరా, మాకు నచ్చింది కూడా చేయొచ్చు కదా. మరి నీకేం నచ్చిందో చెప్పొచ్చు కదా. మరి నచ్చింది చెప్పాలని మరి అందరూ ఏడే ఉంటారు. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు అన్న. అది అన్న, రష్మి గారి బర్త్డే కేక్ మీద హ్యాపీ బర్త్డే రష్మి అని రాసింది నేనే. నీకు ఒక ఎపిసోడ్ ఇచ్చి రాయమంటే అది రాసావా నువ్వు? అవును, ఇంతకీ ఏం గిఫ్ట్ ఇవ్వాలంటావు రష్మి గారికి? వద్దురా, ఎప్పుడు వెళ్ళి ఆ రష్మి గారి ఇంటి ముందే అక్కడక్కడే తిరుగుతుండు. ఎందుకని? రష్మి కుక్కలంటే చాలా ఇష్టం. రాఘవ్ గారు పెద్ద అయినా మాట్లాడండి. రష్మి గారిది ఇంతకీ ఎన్నో బర్త్డే ఇది? ఇప్పుడు చూసావా, ఆవిడది ఎన్నో బర్త్డే తెలిస్తే ఇతను ఎన్నోదో లెక్కేయాల్సి వస్తుంది కదా. ఆవిడకి తిరుపతి ఉంటది మంది. నా లవర్ వస్తుంది, అది మర్చిపోవద్దంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలి? నన్ను గిఫ్ట్ గా ఇచ్చారా? ఇద్దరు మర్చిపోరు. రియాజ్ ఈ రోజు పార్టీ ఉంది, వస్తున్నావుగా? నేను రాట్లా, మీరే పోండి. మంచి పార్టీ రా. ఈ పార్టీలు గిట్టిలు నాకు షెడ్ కావాలి, నువ్వు. అరే బాబు, చెప్పు చిత్తు. రష్మి గారికి నా తరపున
పక్షి రోజు శుభాకాంక్షలు అని చెప్పరా. పక్షి రోజు అంటే ఏంట్రా? బర్త్డే పక్షి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రష్మి బర్త్డే కదరా. ఎపిసోడ్ అయిపోయింది. ఆది నేను ఈ రోజు మన రష్మి బర్త్డే కదా, మంచి గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం పేరు రాసేసావు? అంటే ఇంత కష్టపడి మనం గిఫ్ట్ కొన్నప్పుడు పేరు రాయాలి కదా, అది బాగోదు. లేకపోతే మరి అంత కష్టపడి నీకు బోల్డ్ డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు, ఏదో ఒకటి చేయాలి కదరా. ఏంటి నువ్వు పట్టుకొని వచ్చావు? ఏంటది? నిన్న రాత్రి రమేష్ నరేష్ మా ఇంటికి వచ్చారు. రమేష్ అన్న నరేష్ గడు మా ఇంటికి వచ్చేసి రమేష్ ఏమో సగం బిర్యానీ తినేశాడు. ఈ నరేష్ గడు అసలు ఈ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయగాడికి ఎందుకు వాడు వచ్చేసి వీడంతే ఆర్డర్లు చేస్తాడు, తినడం పాడలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇది రమేష్ అన్నదా? అవును. ఎందుకు అంటే రమేష్ అన్న తినగా మిగిలిన బిర్యానీ రాఘవ గారిది అంటారు. ఏమా నువ్వేంటి? అవును నువ్వు మాట్లాడవా? శ్రీదేవిలో ఆదితో మాట్లాడొద్దని మా అమ్మ చెప్పింది. మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పు, నాకు మాట్లాడడం లేదు. ఈ రోజు రష్మి బర్త్డే మనం ఘనంగా చేయబోతాం. మనం కాదు, రష్మి ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. హలో రష్మి. రష్మి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. యాదవ్ సోరీ ఆపి పాయింట్ కి రండి. సీరియస్ గా రా, ఒకసారి అందరూ చెప్పండి. ఈ రోజు నీ బర్త్డే ఘనంగా చేయాలని మన వాళ్ళందరూ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. ఏంటి సీరియస్లీ? శ్రీదేవి డ్రామా కంపెనీయే నీ బర్త్డే. నా బర్త్డే? ఏంటి బయట బ్యానర్లు చూసావా? రష్మి 73వ బర్త్డే సెలబ్రేషన్ ఎంత ఘనంగా కట్టాను తెలుసా? శ్రీదేవికి మెయిన్ పిల్లర్స్ ఎవరు? మన జడ్జి గారు, నువ్వు. అలాంటిది మీ బర్త్డేలు వచ్చినప్పుడు చేయకుండా మనం ఎలా ఉంటాంరా? సీరియస్లీ నా బర్త్డే గురించి ఇంతమంది వచ్చారా? నీ బర్త్డే అయ్యుండి వాళ్ళందరూ రిచ్ గా వచ్చారు, నువ్వేమో ఇలా వచ్చావు. అసలు నా బర్త్డే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? నో ప్రాబ్లం, మేము అనుకున్నాం ఉంటది. బర్త్డే ఈ రోజు ఘనంగా ఉంటది. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నువ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. సరే. జడ్జి గారిని పిలిచేసేయ్. ఆపండి. శ్రీదేవి డ్రామా కంపెనీ షో జరుగుతుంటే వచ్చి మీ ఇష్టం వచ్చిన డాన్స్ వేస్తున్నారు. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఎవరు వీళ్ళంతా? నీతో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఇన్నాళ్ళ పరిచయంలో మేమే మూవ్ అవ్వలేదు అంత క్లోజ్ గా. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటాయంటే మేము 20 చెప్పినా జనాలు అనుకుంటారు కాబట్టి ఫ్యాక్ట్ అయితే వి ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 30 years. ఆ చివరి అమ్మాయిని చూశాను నేను. ఈ బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది తనే కదా? నా ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు, ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ మాత్రమే. కానీ వీళ్ళందరికీ నీలాగే తెలుగు బాగా వచ్చు అనుకుంటున్నాను నేను. సూపర్. అంటే మేమందరూ PhD తెలుగులో. మీరు అది ఉప్పుకపురం పద్యం చెప్పరా ఒకసారి? మీ తర్వాత రిపీట్ చేస్తే. మీకు వచ్చిన పోయం ఏదైనా చెప్పండి, ఇంగ్లీష్ అయినా పర్లా. సే జానీ ఇన్ తెలుగు. Every night is my dreams. I know that poem. డ్రీమ్. ఇంక తర్వాత మాకు తెలుగు రాదు. మాకు తెలుగు రాదనే తెలుగే తెలుసా మీకు? కానీ తను చెప్పిద్ది అనిపిస్తుంది నాకు ఆ చివర. ఎవరి గురించి మాట్లాడాలి? రష్మి గురించి తెలుగులో 1 minute ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు. 1 minute ఎనఫ్ కాదు. 1 minute ఎనఫ్ కాదు, ఎనఫ్ ఇంగ్లీషే. 1 minute ఓన్లీ తెలుగు, ఒక ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు రష్మి గురించి. అది చాలా డిఫికల్ట్, నాకు అంత ప్యూర్ తెలుగు రాదు. సరే వచ్చింది చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. మా అందరికి తెలియని ఒక సీక్రెట్ ఏదైనా చెప్పు. ఫస్ట్ నేను వాళ్ళ గురించి నన్ను చెప్పుకొనివ్వండి. ఫస్ట్ వచ్చి ఎక్కేస్తున్నారయ్యా మీరు. ఈ అమ్మాయి నన్ను తలెత్తుకునేలా చేసింది. తినొచ్చి కవిత
ఒకే కాలనీలో ఓన్లీ 4 houses డిఫరెన్స్ లో ఉండేవాళ్ళమి. దెన్ నెక్స్ట్ రిచి 25 years of friendship here. ఆ రిచి ఎవరో కాదండి, ఆ రోజు మనకి ఫోన్ లో వెంటనే 10,000 ఫోన్ పే చేసిన ఫ్రెండ్ తనే. మేము ముగ్గురు ఒకే స్కూల్లో చదివాము. సో షీ వాజ్ మై క్లాస్మేట్ అండ్ మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఫ్రెండ్షిప్ హ్యాపీగా నడుస్తూనే ఉంది. 30 years, you know. We started off in school at around 10 or 11 years old. He's counting. రిచి గురించి ఒక మాట ఏం చెప్పుకోవాలంటే, అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అనగానే చిన్న టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటది. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రీ అవుతారు, మై ఫ్రెండ్ అని ఒక చిన్న గ్రూపిజం అయిపోయి ఎక్కడో మనకు మా ఫ్రెండ్ అని ఫీలింగ్ ఉంటది. బట్ షీ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ గర్ల్. దెన్ నెక్స్ట్ వచ్చి ఇంకా మీనా అండ్ నా ఫ్రెండ్షిప్ ఇస్ బీన్ దేర్ సిన్స్ 2014. సో 11 years of friendship between her and me. This is a platform I need to appreciate my friends because అంటారు కదా that you don't get to choose your family but you get to choose your friends. And నేను లైఫ్ లో ఏం సంపాదించాను నాకు తెలియదు కానీ బట్ I have earned this in my life. వీళ్ళు నా లైఫ్ లో ప్రతి ఒక్క లోలో నా లైఫ్ లో వీళ్ళు నా పక్కన నుంచున్నారు. కానీ ఏ రోజు నేను పడ్డానో ఫస్ట్ వీళ్ళు వచ్చి నన్ను లేపారు. So yes, today I have to appreciate her. She always makes sure that, you know, when there is one friend or like many friends, she's always taking everybody together. She's a very inclusive person, which is very rare to find these days because everyone wants to be in their own world, not to adjust, not to, you know, they want their own comfort and all. But she will always make sure if there are people around, she will adjust. She will make sure everybody is comfortable, everybody is included in the plan, nobody is left out. Maybe, but it's a team effort definitely. మీ ఇష్టం. రష్యన్, జపనీస్ కూడా మాట్లాడాను, కింద సబ్ టైటిల్స్ వస్తాయి మనకు, నో ప్రాబ్లం. సరే అది కవిత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది. కవిత తెలిసిపోతుంది, తెలుగు అమ్మాయిలాగే ఉందాం, తెలుగు మాత్రం అంత బాగోదు. నువ్వు చెప్పరా రష్మి గురించి, మేమందరం వెయిట్ చేస్తున్నాం. రష్మిలో బాగా నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి చెప్పు. నచ్చకపోవడానికి ఏం లేదు. వెరీ గుడ్ ఆన్సర్. నా ఫ్రెండ్ కదా, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. తన్ని ఆ టామ్ బాయ్ స్టేజ్ లో చూడడం, తను చాలా ప్రొటెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కడైనా బయటకు వెళ్ళినా కూడా షీల్ హ్యావ్ అ హ్యాండ్స్ అరౌండ్ లైక్ దిస్, ఐ నో దిస్ వరల్డ్ అంటుంటాను. అండ్ ఐమ్ లైక్ ఓకే, నాకు బాయ్ ఫ్రెండ్ కూడా అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. చిన్నప్పుడు ఎపిసోడ్స్ అంటే నేను మోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ సంథింగ్ దట్ స్టాండ్స్ అవుట్ ఫర్ మీ ఇస్ తనకి రోడ్ క్రాస్ చేయడం కూడా వచ్చేది కాదు. సో నాకు ఒక స్కూటీ ఉండేది, స్కూటీ మీద ఎదురు వెళ్ళి తన్ని రోడ్ దాటించి మళ్ళీ వచ్చేదాన్ని. అలాంటిది ఇట్ ఫీల్స్ రియల్లీ ప్రౌడ్ టు సీ హర్ లైక్ దిస్ నౌ. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు మీ ముగ్గురు? ఇంకెందుకండి, బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రష్మిది. మీరు శ్రీదేవిలో బర్త్డే తను మీరు సెలబ్రేట్ చేస్తారు అంతే కదా. రష్మి కొలీగ్స్ మేమే సెలబ్రేట్ చేస్తాం. మీరు సెలబ్రేట్ చేస్తామని మీరు అంటున్నారు, లేదు మేమే గ్రాండ్ గా చేస్తామని వాళ్ళందరూ అంటున్నారు. కాబట్టి మీరందరూ వచ్చి కూర్చుంటే ఓహో ఒక్క నిమిషం. సో మీరెంత ఇంపార్టెంటో మీకన్నా వీళ్ళు ఎక్కువ ఇంపార్టెంటే. కానీ నేను ఎవరిని కాదనలేను కాబట్టి ఈ ఇష్యూని ఇంద్రజ గారు వచ్చి సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయమని. ఓకే. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. రాష్మి హ్యాపీ బర్త్డే. థాంక్యూ మ్యామ్, థాంక్యూ. ఏ వాళ్ళంతా చాలా కొత్త ఫేసెస్ గా కనపడుతున్నారు. ఆ కొత్త ఫేస్లు అందరూ నా పాత ఫ్రెండ్స్. ఓ మై గాడ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి వీళ్ళందరూ వచ్చి సడన్ గా నాకు సర్ప్రైజ్ ఇచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తాను వచ్చేసారు. అది చాలా మంచి విషయమే కదా. కానీ ఇటువైపు కొలీగ్స్ నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు అంటున్నారు, అటువైపు నా ఫ్రెండ్స్ వచ్చేసారు. మరి ఎలా, ఎటువైపు నేను వెళ్ళాలి? ఏం చేద్దాం, ఇంతమంది పోటీ పడుతున్నారు కాబట్టి మేము అందరం వెళ్ళిపోతాం, ఇది నువ్వే జరుపుకో.
స్టార్టింగ్ లో ఏమన్నారు అంత పొగడారు? అదే అయితే వీళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఈ బర్త్డే మేము చేద్దాం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు అంటున్నారు. బయటికి వెళ్తారా? అలా వద్దురా, మీకు మేడం చెప్తారు చూడండి. మాకు ఒక ఫార్మెట్ ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీకి. ఆ ఫార్మెట్ ఏంటంటే మేము 2 వైపు గ్యాలరీస్ లో మనుషుల్ని కూర్చోబెడదాం. ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళే ఫైనల్ గా ఆ ఈవెంట్ ని జరుపుకుంటారు. ఓకేనా? సో మీరు ఇద్దరు కూడా అది ఒప్పుకుంటే మీరిద్దరు కూడా ఎంటర్టైన్ చేయండి. ముండన్ సెరమనీ అయినా బర్త్డే సెరమనీ అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫార్మాట్ ఎవరి కోసం మారదు. ఒక్కటే ఆ ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఈ రోజు నీ బర్త్డే సందర్భంగా ఏం చేస్తాను? నా బర్త్డే సందర్భంగా కూడా నేనే ప్లాన్ చేసుకోవాలి. నా బర్త్డే సందర్భంగా నేనే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మీరు దేనుకున్నారయ్యా మొహాలు చూడ్డానిక? నీ కోసం ఈ రోజు స్వాతి నేను ఆ టైప్ కాదండి. లేదురా, నీకోసం డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించిపోతున్నాం. ఓకే. స్వాతి ఓరోరి యోగి నన్ను కొరికే. నాకు మినిమం 6 feet డాల్, డార్క్, హ్యాండ్సమ్, రిచ్ కావాలి. వాడు అందుకు వెళ్ళిపోయాడు. స్వాతి, శిరీష, వర్షిని వీళ్ళ ముగ్గురు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. ఓకే డన్. దారి నడుమా నారీదేగా కంటబడితే కనుల విందేగా రహతుల రసగుల వల్ల నా తలుపును తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించేస్తా అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం గడి వాహనులు వయసుని తడుపుతూ ఉలికి పడిన చిలక చిరు పెదవుల మధువులు ఒలికే విడక రోజంతా నా పాదం పడితే సంతోషం కోపాలే రావు ఓరారమ్మని పిలిచెను యౌవనం ఓహో రహతుల రసగుల వల్ల నా తలుపును తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించేస్తా అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా మారువేషం పొంగిపోదా కసి వయసుకి దాసోహం కలిపేరో మేరే దిల్లే తేరీ జానే మేరే దిల్లే తేరీ జానే మేరే దిల్లే తేరీ జానే ఓరోరి యోగి నన్ను కోరికేరో ఓరోరి యోగి నన్ను మిలేరో ఓరోరి యోగి నన్ను కుదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో
పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే సెకనుల ముల్లే కంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే హైలసా హైలసా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలసా హైలసా నువ్వు వస్తావని వస్తావై చూసా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది నువ్వస్తావని మోసవై చూసా హైలసా హైలసా నీకోసం ప్రేమంతా పోగేసా హైలసా సో మా ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక అమ్మాయి ప్రేమలో ఉంటే ఎలాంటి ఇమోషన్స్ చూపిస్తారో కొన్ని ఎలాంటి ఇమోషన్స్ చూపించారు. కొంతమంది కొరికేమనంటున్నారు, కొంతమంది ప్రేమ ఇటు అటు జల్లుతున్నారు. నా బర్త్డే సందర్భంగా థ్యాంక్ యూ గర్ల్స్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? 3 Roses ధమాకా పర్ఫార్మెన్స్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ శిరీష గారు ఫస్ట్ టైం మీరు వెస్టర్న్ చేయడం నేను చూస్తున్నాను. యా మ్యామ్ ఫస్ట్ టైం యూ హావ్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. రే ఒక్క నిమిషం, మీ నలుగురు బయటకు వెళ్ళండి. నిజంగా నేను ఇదే కదా ఫస్ట్ టైం చూడడం. మీరు ఎలా చేస్తారా నేను చూస్తున్నాను. ఈవెన్ ద కాస్ట్యూమ్ వాస్ టూ గుడ్. మూవీలో ఎలా అయితే చూసామో దాన్ని ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారు మీరు. అండ్ స్వాతి వెరీ నైస్. ఈ స్పెషల్ సాంగ్స్ కి మీరు స్పెషల్ గా ట్రైన్ అయ్యారు. యాక్చువల్ గా చెప్పక్కర్లేదు, ఇంతకు ముందు కూడా మీరు ఇలాంటి హాట్ సాంగ్స్ చాలా చేశారు. సో యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ వర్షిని లాస్ట్ 2-3 పర్ఫార్మెన్సెస్ నాకు నా వర్షిని కనపడలా. ఈ రోజు చించేశారు. ఆల్ 3 of you have done beautiful, wonderful job. సూపర్. సో ఇటువైపు మా ఆది గారు. శిరీష నేను డీలో చూశాను, చాలా పర్ఫార్మెన్స్ చేసింది, కానీ ఈ రోజు చాలా మామూలు గ్రేస్ తో చేయలేదు శిరీష. సూపర్. స్వాతి ఈ రోజు చాలా హాట్ కాస్ట్యూమ్ కూడా వేసింది ఆ సాంగ్ అప్పుడు. ఒకవేళ ఏదైనా మంత్ లో షూటింగ్ లేకపోయినా ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ డాన్స్ వేసుకుని వెళ్ళిపోద్ది, అంత అలవాటు అయిపోయింది. వర్షిని జూనియర్ సాయి పల్లవిలా అనిపించావు నువ్వు. ఈ ఓరోరి యోగి సాంగ్ ఉంది కదా, స్వాతి అను మన తాగుబోతు రమేష్ అన్న చేస్తే చూడాలి. ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన అష్రఫ్ మాస్టర్ ని ఫస్ట్ స్టేజ్ మీద పిలవాలి కదా. అష్రఫ్ మాస్టర్ రండి. రమేష్ గారితో డాన్స్ చేస్తే మా రాఘవ్ గారు ఫీల్ అవుతారు కదా. అంటే ఇప్పుడు ఈ మధ్య ఆయన టీమ్ లో చేస్తుంది కదా స్వాతి జబర్దస్త్ లో. ఏముంది, ఇద్దరు కలిసి చేయొచ్చు డాన్స్, ఏముంది. రాఘవ్ గారు ఆవిడ ఓరోరి యోగి నన్ను కొరికేయరు అంటది, మీరు ఇటు నుంచి కొరకాలంటే పళ్ళు ఉండాలి కదా అనండి. Come on Swati, kill it. ఏంటన్నా ప్యాంట్లోకి ఏమన్నా చేమలు ఏమన్నా? సరే ఇది లాస్ట్ ఛాన్స్. రహతుల రసగుల్ల వల్ల నా తలపుల తలుపును తెరవర ఇల్లా తిరిగిన మనసు. ఏమైంది నీకు అసలు ఈ రోజు? ఎప్పుడు చూసే ముఖం అని చెప్పి నాతో వేయలేదు వాళ్ళు.
శిరీష గారు రాగానే ఎలా వేస్తారో చూసారా? రమేష్ నన్ను సోలోగా వదిలేండి, ఏదో వస్తుంది ఆయనకి స్టెప్ ఒకటి. రష్మి గారి బర్త్డే సందర్భంగా రమేష్ గారు 1 minute సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అసలు నా బర్త్డే సందర్భంగా మీ అందరిలో నా టాలెంట్ ఇలా పొంగి పొంగి బయటకు వస్తే నేను ప్రతిరోజు నా బర్త్డే జరుపుకుంటానండి. ఆది గారు అక్కడ నా ఫ్రెండ్స్ మధ్య కూర్చోడమే కాదు, ఏం ప్లానింగ్ ఏంటి? ఫ్రెండ్సా కొలీగ్సా వెళ్ళిపోమంటారా ఏంటి? లేదు, చాలా కొత్తగా ప్లాన్ చేసాం. ఏంటి? బేసిక్ గా అంత్యాక్షరి ఆడతాం కదా మనం. ఇటు వచ్చి చెప్పండి. ఇంకా మరీ అక్కడ గమ్మేసుకొని అతికిపోయారు. రండి. నేను వస్తానన్న రిచి వద్దు ఇక్కడే కూర్చో అంటుంది, ఏం చేయను? రిచి ఇక్కడే కూర్చొని చెప్పనా అక్కడికి వెళ్ళనా? బేసిక్ గా అంత్యాక్షరి ఆడతాం కదా మనం. అవును. అంటే ఎవరైనా ఒక సాంగ్ అలా కనిపెట్టడం ఇది మామూలే. అవును. ఈసారి మన తెలుగు లిరిక్స్ ఉన్నాయి కదా, అవి ఇంగ్లీష్ లో వస్తాయి మనకి. ఇక్కడ వస్తాయి LED లో. దాన్ని కనిపెట్టాలి తెలుగులో ఏం సాంగ్ అనేది. ఇంగ్లీష్ లెటర్స్ తో తెలుగు పాటని కనిపెట్టాలి, అంతే కదా? డన్. అయితే చింపేస్తారు నా ఫ్రెండ్స్. నాకెందుకో మా సైడే గెలుస్తాం అనిపిస్తుంది. ఏమంటారు రాఘవ్ గారు? మాకు మా సైడ్ గెలుస్తాం అనిపిస్తుంది మాకు. ఆయన ఏదో ఒకటి చేయండి. ఆయన ఏదో ఐసు గడ్డల మధ్య కూర్చున్నట్టు అలా ఉండిపోయాడు. మన వైపు ఇటువైపు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆన్ ది LED ప్లీజ్. బఫెల్లో ఫ్లవర్ జానకి. వై ఆర్ యు సో షై? బంతి పూల జానకి, జానకి నీకంత సిగ్గు దేనికి? సెకండ్ సెట్. హే చిల్లి 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 లైక్ అ చిల్లి. ఏ మిర్చి 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 లాంటి కుర్రోడే. ఆయన ఏంటి మంత్రాలు? ఏ మిర్చి మిర్చి మంత్రాలు చదువుతాడేంటి? నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ ప్లీజ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నా చుట్టూనే తిరుగుతున్నది. సో ఇప్పటి నుంచి ట్విస్ట్ ఏంటంటే నేను పార్ట్ నుంచి చదువును, ఇటువైపు నుంచి ఒకరిని పిలుస్తాను, ఇటువైపు నుంచి ఒకరిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని చదవాలి. ఓకేనా? ఆల్ రైట్. సో ఇటువైపు నుంచి భాస్కర్ గారు రండి. Alphabets please. In front of your house is gate. If I want to jump it, there is a doubt. The light in your road does not turn on. నువ్వు మొత్తం చదివినా నీకు డౌటే అది. Come on, come on. ఏ మీరు బాగోడే, మీరు చెప్తే పోయినట్టే. 10 9 8 7 6 5 4 3 2 1 అయిపోయింది. మా ఇంటికి ముందు గేటు, అది దూకాలంటే డౌట్. ఆ రోడ్ లో వెలిగింది లైట్. రైట్ ఆన్సర్. ఆల్ రైట్. అయితే ఈ సెగ్మెంట్ లో నా కొలీగ్స్ వచ్చి 1 పాయింట్ అండ్ నా ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చి 2 పాయింట్. రిచి టేక్ ద మైక్. LED please. Hey, there is a super bike. Hey, there is a girl next to me. Hey, there is a cold air. అసలు తను చదివిన తర్వాత మాకు పాటను కూడా తెలియట్లేదు. నాకు తెలుసు ఆ పాట. మాకు తెలుసు. అయితే పాడండి. హే చక్కని బైక్ ఉంది, హే చక్కని పిల్లుంది, చక్కని బైక్ ఉంది, హే పక్కన పిల్లుంది. There is no point for them. All right. సో ఇటువైపు నుంచి ఎవరు రండి. స్లైడ్ ప్లీజ్. చదవండి. ఏంటి ఫ్లిక్కరింగ్ ఫ్లిక్కరింగ్ ఐస్ ఫ్లిక్కరింగ్ పాసిబుల్ పాసిబుల్ ఎవ్రీథింగ్ పాసిబుల్. మీ కళ్ళ గురించే చెప్తున్నారు. 10 9 8 7 6 5 4 3 2 1. All right, ready? ఫ్లిక్కరింగ్ ఫ్లిక్కరింగ్ హై స్పీడ్. రిచి అమ్మ పోయి రిచిని అడిగారా? ఆన్సర్ వచ్చేసి మేము చెప్తాం. అదిరే అదిరే నేను చెప్తా. కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. కానీ పాయింట్స్ రెండు టీమ్స్ కి కుదరలేదు. రమేష్ అని వెళ్ళన్నా. ఇంగ్లీష్ మాట్లాడితే వెళ్ళిపోతారు పాపం. చదవండి రమేష్ గారు. హే హిట్ హిట్ హే హిట్ హిట్. హిట్ కాదు హైడ్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏ హైడ్ హైడ్
goat, tiger will bite off your head. Hug, hug. నువ్వు సూపర్ రా. పాట పాట పాట. ఏ తిరగకూడదు తిరగకూడదు. 4, 3, చాలా ఈజీ పాట. 1 టైం. మీరు ఇటువైపు 2 ఇటువైపు 2. సో ప్రస్తుతానికి టై నడుస్తుంది. మరి నెక్స్ట్ ఎల్ఈడి ఏంటో చూద్దాము. ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? వంశీ. వంశీ రండి. ఎల్ఈడి ప్లీజ్. She killed me while killing me she made me alive. ఎవరా అమ్మాయి చెప్పు ఎంతకి? కరెక్ట్. సో 3 పాయింట్స్. ఓకే, ఎటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి జిత్తుగా రండి. ఇప్పుడు ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా అక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మీరు ఒకటి ఇవ్వాలి, అది మేము సాల్వ్ చేస్తాం. ఓకే, ఈయన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చెప్తారు, ఆ పాట ఏంటో మీరు గెస్ చేయాలి. ఓకేనా? ఓకే రెడీ. ఐసు లాంగ్వేజ్ యు డోంట్ నో. ఐసు లాంగ్వేజ్ యు డోంట్ నో. తెలియవులే కన్నుల చూపులు ఎదగములే ఒకవైపు చూడగా మరోవైపు చూడ. రైట్ ఆన్సర్. నా కొలీగ్స్ కి వచ్చింది 4 పాయింట్స్. రండి, మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? Oh my friend, you are my secret friend. Oh my friend, you are my secret friend. స్నేహితుడా రహస్య. ఇటువైపు ఇంకో పాయింట్. ఆల్రైట్, మరి ఇటువైపు ఎవరు వస్తున్నారు? మో బాబు, కమ్ కమ్. Don't put on the mask on your face. ఎత్తు మనసు మీద. మేము కావాలంటే పాయింట్ ఇస్తాం కానీ మహేశ్వరని పాడొద్దని చెప్పరా? నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు ఎట్ 3 పాయింట్స్ అండ్ లీడ్ లో నా కొలీగ్స్ ఉన్నారు విత్ 5 పాయింట్స్. ఆల్రైట్, సో మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ఇటువైపు నుంచి? మా సందీప్ గారు ఇస్తున్నాడు. ఆంటీ స్టార్. A kiss girl, there is a cute small girl. గెస్. ముద్దుగున్నది, ముచ్చటైన చిన్నది. అరే అది సాంగ్ మధ్యలో వస్తుంది కదా, మధ్యలో ఉంటుందా? మా 2 పాయింట్స్ ఇవ్వాలి ఇప్పుడు మాకు. ఎందుకంటే ఆట ఆడుకుందాం రా అందగా ఆ పాట మధ్యలో వచ్చే సాంగ్ ఇది. మా 2 పాయింట్స్ ఇవ్వాలి. ఇంద్రజ గారు ఏమంటారు? ఆది గారు చెప్పిందే కరెక్ట్. సో ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి నా కొలీగ్స్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ ఈక్వల్ గా ఉన్నారు విత్ 5 పాయింట్స్ ఈచ్. ఇప్పుడు నేను కొన్ని ఆల్ఫాబెట్స్ చెప్తాను, కానీ ఒక్క విషయం, ఆవిడ చెప్పేది కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆ తర్వాత పాడండి. ఒకవేళ ఎవరు పాడేదైనా తప్పైతే ఆ పాయింట్ ఆపోజిట్ టీమ్ కి వెళ్ళిపోతుంది. ఎయిర్, లిటిల్ ఎయిర్, హూ ఇస్ సీయింగ్ యూ లిటిల్ గర్ల్? సో మ్యామ్, ఈ పాట కరెక్ట్ గా ఏ టీం గెస్ చేశారు? ఆది గారి టీం. సో 6 పాయింట్స్ తో నా ఫ్రెండ్స్ మ్యాచ్ గెలిచారు. సో మ్యామ్, సరదాగా ఆడిన ఈ అంతాక్షరి మీకు ఎలా అనిపించింది? సూపర్బ్ అనిపించింది. వెరీ వెరీ నైస్. ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఎంటర్టైన్ అయినప్పుడు యాక్చువల్ గా మనం ఎవరో మనం మర్చిపోయి చిన్నపిల్లలాగా అయిపోవాలి. సో అదైతే మాత్రం జరిగింది అబ్సల్యూట్లీ. కానీ మీరు ఓడిపోవడానికి మాత్రం కారణం బాగా గుర్తుపెట్టుకోండి, సందీప్. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ధమాకేదార్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు, కొలీగ్స్ వర్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాము? మా సైడ్ నుంచి సింగింగ్ ప్లాన్ చేసావు. ఇప్పుడు అసలైన సింగింగ్ సెగ్మెంట్ మొదలు పెట్టబోతున్నాము. సో లెట్స్ కాల్ దెమ్ అపాన్. కండ్లకు కాటుక పెట్టి అద్దాల రైక పోసి తుమడుమల సెప్పులేసి చెయ్యికి గాజులు వేసి అత్తరు సెంటే ఊసి నువ్వొచ్చే దారుల్లా నీ కోసం కాపుగాసి ఎవరి కోసమే నీ సోకులన్నీ సోకులాడి నన్ను చూడ వేందిరో నా మామ మల్లేశ మాట్లాడవేందిరో
అరే అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో పల్లమ్మెవో పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడు తారాబె నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో అరే అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు ఇద్దరు పిల్లాలుండు నేరియాలో పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు ఇద్దరు పిల్లాలుండు నేరియాలో ఇద్దరు పిల్లాల నిడిసి నేరియాలో నేను నిన్నే పిల్లాడుతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో తల్లల్ల పొలముంది నేరియాలో అది తెల్ల సౌడు భూమి నేరియాలో తల్లల్ల పొలముంది నేరియాలో అది తెల్ల సౌడు భూమి నేరియాలో తల్లల్ల పొలమమ్మి నేరియాలో నీకు తాలిబొట్టు తెత్తాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో నన్ను అల్లా కల్లోలం చేస్తుంది ముద్దు గుమ్మాడి నే బందేరైపోయానే దానందం చేతుల ఓడి నే ఫిక్స్ అయిపోయాని పిల్లే మన ఇంటి కోడలు డాడీ ఏమందంగున్నావమ్మా ముట్టుకుంటే వాసిపోయే పాలరాతి బొమ్మ నువ్వు చూస్తే ఆకలి చచ్చిందే 16 నాల గుమ్మ నీ పాదం ముద్దాడిన సారే ధన్యమైపోవును జన్మ నరకతో హింసిస్తున్నావే హంస నవ్వేసి చంపేస్తున్నావే ఎవరికి చెప్పను గోసా అల్లల్లా నేరాడి అల్లనే రాడి నన్ను వల్ల కల్లోలం చేస్తుంది ముద్దు గుమ్మాడి నే బందేరైపోయానే దానందం చేతుల ఓడి నే ఫిక్స్ అయిపోయానే పిల్లే మన ఇంటి కోడలు డాడీ స్వర్గం నుండి దిగి వచ్చావా ఇంద్రుడికేమవుతావే నీ అందం చూసి పిల్ల తట్టుకోలేదే తూకం వేసి చోకిన బంగారం కూడా సరిరాదే నీ అందంతో నా మనసు రోజో యుద్ధం చేస్తున్నదే ఎందుకు కనిపించావే నా కళ్ళకు నువ్వు పిల్ల తను జీవిత ఖైదీని చేస్తే నీ ప్రేమ కారాగారంలా అల్లల్లా నేరాడి అల్లనే రాడి నన్ను వల్ల కల్లోలం చేస్తుంది ముద్దు గుమ్మాడి నే బందీరైపోయానే దానందం చేతుల ఓడి నే ఫిక్స్ అయిపోయానే పిల్లే మన ఇంటి కోడలు డాడీ అరే అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అరే అల్లో నేరెడల్లో ఇక మైల పొల్ల కాడ మత్త గొలిపే కాడ పురుడు పుట్టెంటికలు ఏదైనా గాని మన పాట మీదనే ఆడాలి అంట పెళ్లి పేరంటలో పొందాల పేరు పేసు పెట్టి వంటే ఉంటది జోరు సింధుల వెయ్యాలనే మల్ల తీరు అరే అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో
నువ్వేసుకున్న లంగావోని మస్తుందే నచ్చిందే నీలావేని నడుచుకుంట పోతే నీ అందాలన్నీ చూసి ఆగం అయితున్నాయి మగ హృదయాలన్నీ నీ అందంతో గండాలన్నొస్తాయ గాని నేను కన్నోళ్లకు దండాలే నా యువరాని నువ్వేసుకున్న లంగావోని మస్తుందే నచ్చిందే నీలావేని నడుచుకుంట పోతే నీ అందాలన్నీ చూసి యాగం అయితున్నాయి మగ హృదయాలన్నీ ఓ పిల్ల నీ వాళ్ళు జడా ఊగుతుంటే గుండెలో దడా నీ అందం అద్దాల మేడా నిన్ను చూస్తూనే బ్రతికేదేడా నీ అందమంత మునగని టైటానిక్ కూడా నే ఇప్పటిదాకా చూడలే భూమిదేడా నువ్వేసుకున్న లంగావోని మస్తుందే నచ్చిందే నీలావేని నడుచుకుంట పోతే నీ అందాలన్నీ చూసి యాగం అయితున్నాయి మగ హృదయాలన్నీ కళ్ళ ముందు ఎల్లోరా శిల్పానివే ఆ పువ్వులలో దాగున్న మకరంగానివే వయ్యారంగా నడిచే కిన్నెరసానివే నా వందేళ్ళ జీవితాన దొరసానివే వేవేల తారకల్లో చందమామవే ఓ పిల్ల నువ్వే నా ఇంద్రానివే ఓ పిల్ల నీ కురులు సింగారే నీ సిరులు నీ ఆలువే గోదారి అలలు చూస్తుంటే పోతున్నాయమ్మో నా నిండు ప్రాణాలు పిల్లని పలుకులు తేనె పోసిన గులికలు మాట్లాడుతుంటే నాలో మెలికలు రంగికి చచ్చిపోతున్నాయే రామసిలుకలు వినుడి వినుడి మన దేవతల వీర విజయ గాథ 700 ఏండ్ల కింద జరిగిన పోరాట కదా అడవిలో బ్రతికే కోయ దొరలకు బిడ్డ దొరికినాదా సమ్మక్కయ్యి కూడాలకు గోడయ్యి నిలిచినాదా ఏ కన్నపల్లి జనుల వల్లో కన్నీళ్లను గుడితే వల్లో పగిడిద్దా రాదు ఏలు పట్టుకొని నడిసే సరక్క జంపన్న వల్లో నాగులమ్మలంట వల్లో ముగ్గురు బిడ్డలను గన్నా మూల పుటమ్మ
అసలు ఈ లాస్ట్ సాంగ్ అయితే ఫుల్ నా వైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? సో ఆల్వేస్ ఫోక్ సాంగ్స్ కని ఒక స్పెషల్ ప్లేస్ ఉందండి. జానపదాలు పాడినప్పుడు అలా కళ్ళు మూసుకొని మనం ఒక విజువలైజ్ చేసుకోవచ్చు. ఆ పల్లెటూరు, పచ్చి పొలాలు, వాతావరణం అవన్నీ కూడా అలా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతే ఏదో తెలియని ఒక ఆనందం. అది వేరే ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. అది మీరు ఈ స్టేజ్ మీద తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యూటిఫుల్ త్రూ అండి, ఆల్ 3 of you. శాంతిరాజ్ గారు, మీ ఎక్స్ప్రెషన్ అయితే అవుట్ స్టాండింగ్. మీరు ప్రతి లైన్ కాదు, ప్రతి వర్డ్ కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. అది విజువల్ గా చూసినప్పుడు ఇట్ వాస్ మోర్ ఎంజాయబుల్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ సౌమ్య గారు, ఇట్ వాస్ లవ్లీ హియరింగ్ యూ. లవ్లీ అండి. అనిల్ గారు, దట్ వాస్ రియలీ సో లవ్లీ అండ్ సూదింగ్ అండి. విన్నప్పుడు ఇక్కడ అతుక్కుంటుంది అంటారు చూడండి, అలా అనిపించింది. ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ అయితే మా అందరికి కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సాది గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? మాకు కూడా ఈ ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ముగ్గురు వాయిస్లు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా లాస్ట్ ఆ దుర్గమ్మ సాంగ్ వచ్చినప్పుడు అయితే అందరూ ఆ వైబ్ ఫీల్ అయ్యారు అందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ మాణిక్యం. సో సౌమ్య గారు, మీకు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలి అని. మీ బర్త్డే సందర్భంగా ఇక్కడ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ది ఎంటైర్ టీమ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నా బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ సెగ్మెంట్ చూసి ఎంజాయ్ చేయండి. బర్త్డే పార్టీ అనగానే ఖచ్చితంగా అందులో గేమ్స్ ఉండాలి. గేమ్స్ అంటే ఎంటర్టైన్మెంట్. 2 games ఒకేసారి సైమల్టేనియస్ గా ప్లాన్ చేసాము. ఇటువైపు వచ్చి గర్ల్స్ ఆడతారు ఈ గేమ్, నేను ఇటువైపు వచ్చి బాయ్స్ ఆడతారు. ఆ బౌల్లో ఉన్న పిండిని ఒక కార్డుతో తీసుకొని అది నోటితో తీసుకెళ్లి ఇంకొక అమ్మాయికి పాస్ చేయాలి. ఆ అమ్మాయి నోట్లో కూడా ఆల్రెడీ కార్డు ఉంటది. తీసుకొచ్చి ఈ బౌల్లో వేయాలి. సో ఇటువైపు నుంచి గర్ల్స్ ఇద్దరు ఎవరు రాబోతున్నారు? మహేశ్వరి అండ్ విజయ. ఆల్ ది బెస్ట్ విజయ. మీరు మహేశ్వరితో గేమ్ ఆడబోతున్నారు. తాగుబోతు రమేష్ అన్న, రాఘవ గారు. 3, 2, 1 గో. ఎవరో తీయండియా. మిమ్మల్ని ఇది తీసి ఇందులో ఏమన్నా అది తీసి అవతల ఏమన్నా చీగని పెళ్ళి ఇక పార్షి గుట్టలొల్లే చీగని పెళ్ళి నువ్వు మల్ఫా కొట్టర మళ్ళీ చీగని పెళ్ళి నువ్వు కచ్చా కొట్టర ఢిల్లీ ఆడి నుంచి ఈడి కల్లి తుందాము కల్లి కల్లి మాల చీగని పెళ్ళి. రాఘవ గారు, రమేష్ గారు డిస్క్వాలిఫైడ్. కమాన్ జిత్తురా. వాళ్ళకి వస్తుంది దాదా, తొందరగా వాళ్ళతో పోటీ పడేది మేము ఎక్కువ వేయాలి. మీరు రండి. భారతి పట్టు వినికి పెట్టర బొట్టు నువ్వు సెల్ ఫోన్ పట్టు ఒక సెల్ఫీ. సందీప్ ఫాస్ట్ నట్టు జరా తేరా లట్టు నెత్తికి రిబ్బను చుట్టు ఎగిరి పల్టీ కొట్టు అరే చిల్కల్ కూడా టిప్పు నీ తల్వా చొరుగా దిప్పు ఒరే వారాసి కూడా వాసు నువ్వు. వావ్ గర్ల్స్ రాకింగ్. అరే మీరు అందులో పిండేసేలేపు వాళ్ళు చపాతీ కూడా చేసేలా ఉన్నారు అందులో వేసి. చీగని పెళ్ళి ఇక పార్షి గుట్టలొల్లే. మీ ఊపిరి పీలుస్తున్నారు సందీప్. అది గాలిలో పోతుంది. అది అలా అదే కరెక్ట్. ఇంద్రజ గారు, అన్డౌటెడ్లీ గర్ల్స్ ఆర్ ద విన్నర్స్. బాగున్నారా? ఇలా ఉండి ఎప్పుడు ప్రవీణ్, భాస్కర్ అన్న. భాస్కర్ రండి. ఇటువైపు నుంచి ఎవరు? వర్షిని, స్వాతి రండి. 3, 2, 1 గో. ఏం తీసాడా వాడు? బౌల్లే అన్న, బౌల్లే. వాళ్ళ బౌల్లో కాదు. కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా. నాకెందుకు భాస్కర్ చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. కూర్చోవాలి కొన్ని గేములు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్
దాదా దాదా తొందరగా వాళ్ళు ఎక్కువ వేసేస్తున్నారు. చూసి పడిపోయానే నీ కొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. కమాన్ భాస్కర్ గారు సూపర్. టైం అప్. బాయ్స్ గెలిచారు. బాబు నరేష్ మీద్దరండి మా మీద్దరండి. 3 2 1 గో. ఏందిరా పిండిని ముద్దు పెట్టుకుంటున్నావు తీరా. వీడి అదరాలతో తెస్తారు అదే అదరాలు. హీరో హోండా బండి మీద పొరడు చూడు. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఫాస్ట్ గా కాను లెక్క ప్రపోజ్ చేస్తాడాడు. రిప్లై కోసం చెప్పులెరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. మళ్ళీ ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహా ఓయో. స్లో. Undoubtedly the girls are the winners. ఆ సందీప్ రారా, వంశీ సందీప్. మా శిరీష ప్రియాంక రామా. 3 2 1 గో. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు. ఊపిరి పీల్చుకోకండి, స్లో. Girls are rocking. ఎవరు విన్నర్? Girls are the winners. రాఘవ్ గారు రమేష్ గారు నేర్చుకున్నారంట, గేమ్ ఆడతారంట. లాస్ట్ అది కూడా కరెక్టే. 3 2 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 చర్రా. కమ్ ఆన్ రాఘవ గారు చూడండి. చోరున వేటకే వచ్చినాడే పోరడే. ఆది గారు ఎడబెడ చూడరే సీర సెంగు గంతులకు వెలువడి అడుగడుగున తడదడే మొదలు వెళితే తెత్తడే. చుప్పులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు. ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. రమణ ఏయ్ 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 దగ 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 చుప్పులకే చుక్క పండు. సైందజ గారు ఎలా అనిపించింది ఈ ఫన్ గా జరిగిన సెగ్మెంట్? ఓ మై గాడ్, దట్ హిలేరియస్. అది ఎంత కష్టమో తెలుసా, కానీ మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా నవ్వుకున్నాము. అది తీయడం గానీ తీసుకొచ్చి పోయడం గానీ నాట్ అట్ ఆల్ అ జోక్. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. నా ఫ్రెండ్స్ ని అడగమంటారా? కమ్ ఫాస్ట్. డెఫినెట్ గా నా ఫ్రెండ్స్ అనేది ఇది చాలా ఒక రేర్ ఒకేషన్ అంటాను. దే కమింగ్ టు మై షూట్ లొకేషన్. సో గైస్ ఇప్పుడు మీరు రివ్యూ ఇవ్వాలి. మా షూటింగ్ కి రావడం మీకు ఎలా అనిపించింది? హౌ వాస్ ఇట్ సీయింగ్ మీ ఇన్ మై వర్క్ స్పేస్? Amazing. I never knew this is what you used to call I'm tired Nina, not today. Hats off to you. Good job everyone. We had lots of fun.
నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళి కొట్టేసి. బొక్కల ఫ్లైట్ మాకు లేదురా, మరి బొక్కలు నరేష్ ఆపు. నా వర్క్ ప్లేస్ లో చూడడం ఎలా అనిపించింది? Never seen her like this. Whenever she used to say, I've been busy and I'm tired, I didn't know this, it meant this. For us, it's just a 9 to 5 job, but hats off, and hats off to everyone. We had a lot of fun. Thank you for letting us come here and celebrate her today. Thank you. ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆ ఎనర్జీ చూసి లైక్ షీ సెడ్ నీనా చెప్పినట్టు 9 to 5 జాబ్ చేసి మీ ఇంటికి వచ్చినా కూడా వీ వుడ్ ఫీల్ టైర్డ్, బట్ దెన్ ది ఎనర్జీ షీ వుడ్ జాయిన్ అస్ విత్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు పుట్ అప్ అ షో దట్ యూ పుట్ అప్ ఎవ్రీ వీక్. సో మచ్ హార్డ్ వర్క్ and it takes a lot of patience. Hats off to everyone over here. Thank you for having us here and celebrating Rashmi's birthday. Chala enjoy chesavu, andru fun loving and entertaining vachavu. Thank you for giving us the honor to be on the stage with everyone. Thank you so much. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక డాన్స్ సెగ్మెంట్ మీ కోసం, వాచ్ అండ్ ఎంజాయ్. అయ్యా జాతర జరగబోయే ముందు ఏంటయ్యా ఇలా? తరతరాలుగా మన ఊరి ఆచారం ప్రకారం అమ్మోరు జాతర జరగాల్సింది. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, ఆనందుకో మమ్మ అందుకో పూజలందుకో పుణ్యమెచ్చుకో. కన్న కన్న మోగాలి రాగుల్లో ఉన్న గంట, గజ్జె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ఏ పచ్చ పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను, అరని చిచ్చే పెట్టి పోతాదే. తెల్ల తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే. మరణం తప్పదిక ప్రతి మంగళారం, తప్పుకుని పోదామన్నా పోలే వెందో దూరం. రే అమ్మోరికి ఈ ఆట సరిపోలేదంటారా? మాలచ్చమ్మ జాతర మొదలెట్టండిరా.
ఇది కదా జాతర అంటే. అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా. సూపర్ సూపర్ సూపర్. సో ఇంద్రజ గారు నీ అడిగే ముందు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త మాస్టర్ లాంచ్ అవబోతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ యాజ్ అ కొరియోగ్రఫర్, యాజ్ అ మాస్టర్ నా బర్త్డే సందర్భంగా లాంచ్ చేయబోతున్నాము. ప్లీజ్ వెల్కమ్ బాలు మాస్టర్. బాలు మాస్టర్, ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో యాజ్ అ కొరియోగ్రఫర్, యాజ్ అ మాస్టర్ లాంచ్ అయ్యారు? టాలెంట్ ఎక్కడ ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక కన్ను అక్కడ ఉంటుంది, అస్సలు వదిలిపెట్టదు. నాలాంటి వాళ్ళందరినీ ఇక్కడ పట్టుకొచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. ఇంత టాలెంట్ పరిచయం ఏంటంటే మన ఈ రోజు వీళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయించడానికి నేను రెడీగా ఏంటి నా బర్త్డే సందర్భంగా వీళ్ళు కానీ మీరు ఒకటి గమనించారా? ఏంటి ఈ అమ్మాయికి ఎదురుగా ఒకడు కూర్చున్నాడు కావాలనే. బట్ ఏ మాటకి ఆ మాట, ఈ పర్ఫార్మెన్స్ అయితే అదిరింది. అట్ ద సేమ్ టైం వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ బాలు మాస్టర్. మ్యామ్, ఓవర్ టు యూ. బిఫోర్ మై ఒపీనియన్ చెప్పే ముందు, కెన్ వి హ్యావ్ ద డాన్సర్స్? yes dancers please, boys and girls. ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, డాన్స్, మంచిగా మేకప్ వేసుకొని సెట్ అండ్ గెటప్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సాంగ్ లో నాకు కనిపించిందంటే మూమెంట్స్ కాదు, మీ ఇన్నేళ్ల ప్రయత్నం, బాధ, మీలో ఉన్న ఆతృత, ఆ ఆవేశం, ఇవన్నీ కనిపించాయి నాకు. మీ మనసు పెట్టి ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారన్నదైతే మాకు క్లియర్ కట్ గా కనిపించింది. ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ ఇస్ దేర్ ఫర్ యూ. లాంగ్ వే టు గో అండి. అండ్ వంశీ, నేను ఇంకేం చెప్పగలను మీ గురించి? జనరల్ గా ఒక మంచిగా ఒక విషయం ఒకరు చేస్తే ప్రాణం పెట్టి చేశారంటారు కదా, కానీ వంశీ చేసే ప్రతి పర్ఫార్మెన్స్ లో మీ ప్రాణాన్ని మీరు అడ్డు పెట్టి చేస్తున్నారు. మీరు చేరుకోవాల్సిన ఆ ప్లేస్ తప్పకుండా మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద డాన్సర్స్ హియర్ వండర్ఫుల్ వండర్ఫుల్ సపోర్టింగ్. మీరు లేకపోతే ఈ సాంగ్ ఎంత బ్రహ్మాండంగా వచ్చేది కాదు. అండ్ ఫైనలీ దట్ బుజ్జి, చాలా బాగా చేసావు. నీ ఎంట్రీ దగ్గర నుంచి చాలా బాగా అనిపించింది. ద వే యూ డిడ్ దట్ బ్యాక్ బెండ్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో ఆది గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ సెట్ అంతా ఒక పూనకం వచ్చిన రేంజ్ లో చేశారనమాట. ముఖ్యంగా వంశీ ఎప్పుడు చేసినా సరే దానికి కరెక్ట్ గా న్యాయం చేస్తాడు. అది ఏ పర్ఫార్మెన్స్ అయినా ఆడు, అంటే ముందే చెప్పాను కదా హీరోయిక్ పర్ఫార్మెన్స్ అని, ఆ రేంజ్ లోనే టోటల్ అంతా. ఈ కొత్త కొరియోగ్రాఫర్ కి మాత్రం ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఫస్ట్ టైమే డాన్స్ వైజ్ గెటపల్ వైజ్ అందరినీ మెప్పించావు నువ్వు. ఆల్ ద బెస్ట్ బ్రదర్. రెడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ వంశీ గారు, పర్ఫార్మెన్స్ కి ముందు ఎవ్రీ షెడ్యూల్ ఉన్న మాస్టర్స్ తోనే చేస్తాను మ్యామ్. నేను ఫస్ట్ టైం వంశీ ఇట్లా శ్రీదేవి సెకండ్ ఎపిసోడ్ ఉంది, కొత్త మాస్టర్ ఈ బాలు మాస్టర్ అని చెప్పారు. ఎవరి కొత్త మాస్టర్, ఎలా చేస్తారో ఏంటో అని అనుకున్నాను మ్యామ్. మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా చూసి ఇది నేను చేయగలనా అని నాకే భయం వేసింది. అంటే అప్పుడు అనిపించింది శ్రీదేవి ఎవరికి ఊరికే ఛాన్స్ ఇవ్వదు, ఏ మూలనున్న టాలెంట్ ని వెతికి పట్టుకొని వాళ్ళకి ఛాన్స్ ఇస్తుందని అప్పుడు అర్థమైంది మ్యామ్. Once again, thank you so much to the entire team. And next performance gurinchi ఎదురు చూస్తున్నాము. Thank you guys. Thank you. సో ఆది గారు, ఎన్నెన్నో ప్లాన్ చేశారు మీరు. నీ బర్త్డే కదా? అవును, నా బర్త్డే. అమ్మాయిలందరూ నీ కోసం గిఫ్ట్లు తీసుకొచ్చారు. అవునా? yes. Hey, so sweet guys. Thank you so much. వాళ్ళందరూ ప్రెజెంట్ చేస్తారంట. ఒకసారి మా ఎవరెవరు గిఫ్ట్లు తెచ్చారో ఒకసారి ఇవ్వండి. నాకు కావాల్సింది మీ ప్రేమే, కానీ గిఫ్ట్లు కూడా తీసుకుంటా. మీరు ఎందుకు ఆ గిఫ్ట్ ఇస్తున్నారో దానికి మీనింగ్ చెప్పేవ్వండి. యాక్చువల్లీ రష్మి చాలా క్యూట్ ఉంటది. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, బట్ శ్రీదేవి చేస్తున్నప్పటి నుంచి నేను లైవ్ లో చూస్తున్నా. బట్ శారీ వేసుకుంటే చాలా 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 బాగుంటారు. సో ఏం గిఫ్ట్ ఇద్దాము అని ఆలోచించే ముందు నాకు దీనికి మించి ఇంకేం కనిపించలేదు. సో దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. And it's my favorite color. Thank you so much. Thank you. ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ లో ఈ చీర కట్టుకుంటా. కట్టుకోండి, ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ కట్టుకొని చూసింది, బాగుంది. కాదా ఈ గిఫ్ట్ చూడగానే ఒకటి అనా అనిపిస్తుంది. ఏంటి? కంచం ఏంటి, ఎంత ఉంది? అది గారు పట్టుకుంటారా? భాస్కర్ అని కట్టుకో. పట్టుకోమన్నారయ్యా. పట్టుకో అన్నారా? సో క్యూట్. మీ బర్త్డే అని చెప్పగానే నేను మీ ఇన్స్టా మొత్తం చూసాను. సో నాకు తెలుసు మీరు ఆల్రెడీ పెట్ లవర్ అని. నేను రియల్ డాగ్ ఇవ్వలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ రిషా గారు.
యాక్చువల్గా నేను కూడా ఒక ఫ్యాన్ని అక్కకి. సో ఎక్కడికి వెళ్ళినా అక్క ఆటోగ్రాఫ్ ఎప్పుడు అందరి మనసులో మాకు ఇచ్చి వెళ్తుంటుంది. సో అలా లుక్స్ తోనే కాకుండా మీ రియల్ ఆటోగ్రాఫ్ అందరికి దక్కాలి అని మీ నేమ్ తో ఒక పెన్ చేయించాను. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయి. రష్మి, ఆ పెన్నుతో నీ మొదటి సంతకం రాయిరా. రాస్తున్నాను రా. ఇది వాడికి ఇచ్చేస్తా. ఇది ఎవరికి రా? సందీప్కా? ఓకే. మీరు ఈ రోజే పుట్టారని అన్నప్రసన్న చేస్తున్నారని. మీరు ఎప్పుడు పుట్టారండి? నేనండి, అది చెప్పకూడదు. మీరు పుట్టిన ఒక 1 month తర్వాత. ఓకే. ఓ మై గాడ్, వెండి కంచం, వెండి గిన్నె, కాస్ట్లీ గిఫ్ట్ అబ్బా. చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ వీరి. ఈ మొక్కకి నీళ్లు పోస్తే ఎలా అయితే డైలీ గ్రోత్ ఉంటుందో అలాగే మా అందరి లవ్ అండ్ సపోర్ట్ తో నీ లైఫ్ గ్రోత్ అవ్వాలి, హెల్దీ అండ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఇచ్చావా? నేను ఇంకా ఎర్ర పువ్వు చేశారేమో. ఒక తన్మయ్యరా, ఏం నీ ఫోటోనా? అక్క మీరు ఎప్పుడు నవ్వితే మీ నవ్వు చాలా మందికి ఇష్టం. సో మీ నవ్వు మొత్తం అన్ని కలెక్ట్ చేసి ఇందులో ఉంచేసాను అనమాట. సూపర్, ఓపెన్ చేయి. ఇంట్రెస్టింగ్. ఓకే. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. ఫస్ట్ నేను జబర్దస్త్ కి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సపోర్ట్ చేసి స్టేజ్ మీద నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉంటావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. సో ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అ లాట్ అక్క. థ్యాంక్ యూ. టోటల్ తన్మయ్యకి దగ్గర ఉండి సపోర్ట్ చేసింది నువ్వేనా? రష్మి కోసం నేను ప్రేమతో 2 గిఫ్ట్లు తెచ్చా, కానీ ఒక్కటే ఇస్తా. ఇదేంటి మ్యాజిక్? ఆడు చేసి వెళ్ళాడు అందుకని. ఎవడాడు? సరే రష్మి, నువ్వు ఒకటి తీసుకుని, నేను ఒకటి తీసుకుంటా. సరే. అవుట్ ఆఫ్ లవ్. ఓకే. విచ్? గిఫ్ట్ నీ క్విజ్ ప్రోగ్రామ్ ఆడు అడిగాడు ఇప్పుడు. ఇదే గారు జడ్జిమెంట్ అడుగుదాం. ద బాక్స్. ఈ బాక్స్ నేను 2 తీసుకుంటా నా బర్త్డే. అమ్మ చెప్పారు కాబట్టి ముందు బాక్స్ ఓపెన్ చేయాలి. నాకెందుకు అందులో మంచి గిఫ్ట్ ఉంటుందని అనిపిస్తుంది. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే అది ఆది గారు సెలెక్ట్ చేశారు కాబట్టి అది వేస్ట్ అయి ఉంటుంది. మెల్లిగా పడిపోతుంది. వాట్ వాస్ దట్? అదే ధర్మాకోలే. అవునా? ధర్మాకోల్ అంత మెత్తగా మనసంట ఆవిడది, ఈవిడ తెచ్చింది. ప్రాంక్ చేశారు కాబట్టి యు మస్ట్ హావ్ టు గివ్ ద సెకండ్ గిఫ్ట్ టు హర్. తీసుకుంటా. ప్రాంక్ చేస్తారా బర్త్డే రోజు? అదేం లేదురా, తీసి ఇలా కొట్టంతే, మొత్తం అవి పేర్లు బయటకు వచ్చేస్తాయి. అదేనది. అబ్బో, పెద్ద కవిత రాసుకొచ్చిందయ్యా బాబోయ్. డాక్టర్ రేట్ ఇచ్చిందిరా నీకు? ఈ పిల్లది ఎప్పుడు డామినేషన్ ఉంటుంది. ఆ గిఫ్ట్ కూడా తనే ఓపెన్ చేసేస్తుంది. ఓకే. ఒక విషయంలో రష్మి చాలా గ్రేట్ అబ్బా. ఏంటంటే బేసిక్ గా మన ఇంట్లో మనుషులు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఆ అస్థికలు తీసుకెళ్లి ఈ గోదావరిలో కలపడం ఇలాంటివి చేస్తుంటాం. కానీ రష్మి తన ఇష్టంగా పెంచుకున్న ఆ కుక్క చనిపోయినప్పుడు దాని అస్థికలు కూడా తీసుకెళ్లి గోదావరిలో కలిపిందబ్బా. మామూలు విషయం కాదు, సూపర్ అసలు. Please don't cry, Rashmi. I am not crying. I'm just remembering. That's it. జెన్యూన్ అంటే తాగుబోతు రమేష్ అన్న నీ కోసం మంచి గిఫ్ట్ తెచ్చాడు. అవునా? థ్యాంక్ యూ. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఓకే, ఇది ఫోటో వరకే తెచ్చాం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. బేసికల్ గా బేసికల్ వద్దులే, మనకు రాని ఇంగ్లీష్ ఎందుకు?
నార్మల్ గా మాట్లాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రష్మి గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. రష్మి గారు ఎప్పుడు నాకు ఒక హీరోయిన్ లాగా ఉంటది. హీరోయిన్ లాగా ఉండటం గుంటూరు టాకీస్ చూడలేదు నువ్వు? హీరోయిన్ అమ్మాయి. షూటింగ్ లో హీరోయిన్ చూస్తాం కదా, లొకేషన్ లో దిగిన తర్వాత మిమ్మల్ని చూసి ఇక్కడ హీరోయిన్ లాగా నేను ఫీల్ అవుతాండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు నరేష్ గారు గిఫ్ట్ ఇది. ఆగు రష్మి, నీకు తెలుగు రాదు, నేను చదువుతా. నేను చదువుతా. వాడి ముద్దులు అవి నా ఆధారాలు. అవేంటిరా? ఆధారాలు. మాకు కొన్ని ఆధారాలు కావాలి నీ నుంచి. అవి దొరికిన తర్వాత అవి ఆధారాలని మేము నమ్ముతాం. ఫైనల్ గా మీ ఫ్రెండ్స్ ముగ్గురు ఈ రోజు నీ కోసం, అబ్బా రండ్రా మీ సైడ్ నుంచి ఏదన్నా చెప్పండి. మాకెవ్వరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పండి. We don't kiss and tell. మేము ఎవరికి ముద్దు పెడుతున్నాం అది బయట చెప్పుకోవని అంటుంది. అలా కాదు, ఏదైనా ఫన్నీ సీక్రెట్ అయినా పర్లా. సీక్రెట్ ఆర్ సంథింగ్ దట్ యు థింక్ nobody might know here. She has OCD. OCD? అంటే ఫుల్ టైం క్లీనింగ్ ఇంట్లో. రష్మి ఎన్నో స్టేజ్ రాది? ఇది జబ్బు కాదు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఒక ఇది. వాడు ఆల్రెడీ 5వ స్టేజ్ లో ఉన్నాడండి. But Kavita garu, I wanted to ask you one thing, if at all you don't mind. We know Rashmi is a very sweet person in and out, and ఈ ఒక్క విషయం మార్చుకుంటే it would be better అనేసి మీకు అనిపించి. యాంకరింగ్ అదే అంటున్నా. చాలా సార్లు మేము బయట కూడా వెళ్తే, ఎక్కడైనా వెళ్తే, తను ఎప్పుడైనా తన మైండ్ లో అది నడుస్తూనే ఉంటుంది. నేను చెప్తాను హాలిడేలో వెళ్తున్నావు, కొంచెం రిలాక్స్ చేయి, కొంచెం అన్వైండ్ చేయి, కానీ తను చేయదు. అది నాకు కావాలి, ఆ హ్యాబిట్ చేంజ్ చేయడానికి. సోషల్ సర్వీస్ ఎలాంటిది ఉంటదంటే మనం బ్రేక్ లో ఉన్నా వర్క్ లో ఉన్నా అది నడుస్తూనే ఉండాలి. సో ఏదో ఒక కేసు వస్తూ ఉంటే నేను ఖచ్చితంగా దాంట్లో దూరిపోతూ ఉంటా, బికాస్ దట్ పర్టికులర్ యానిమల్ మైట్ నీడ్ మై హెల్ప్ అని. సో ఎక్కడో అది చిన్న క్లాష్ ఉంటూ ఉంటది. బట్ ఇప్పుడే మీరు చెప్పారు రిచీ ఇస్ ద హోస్ట్ అని, ఆవిడే అన్ని చేస్తారని. ఒబే ద హోస్ట్. yes I should. లేకపోతే అంతే. I am trying. I am definitely trying. तुम भी बोल दो क्या बदलना है. Come on Kavita garu. Even as a kid, చిన్నప్పటి నుండి తను ఓవర్ థింకింగ్, ఏమైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇలా ఎందుకు జరిగింది, కాన్సిక్వెన్సెస్ ఏం అవ్వచ్చు, ఇవన్నీ కూర్చొని ఆ మూమెంట్ లోని రిజాల్వ్ చేసేయాలి. I should be able to solve that problem అన్న థాట్. ప్రతిసారి it gets a little complex for all of us because I'm like, you don't have to spend so much time on this small issue. Just let go. Yeah. It's as simple as that. శిరీష అడగరా. సోషల్ మీడియాలో ఎక్కువ మనము అప్పుడప్పుడు మన ఫోటోస్ కి కింద కూడా నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటాము, వల్గర్ కామెంట్స్ చూస్తుంటాము. అప్పుడు మీరందరూ డిస్కషన్ లో ఎలా రెస్పాండ్ అవుతారు? Exactly. We laugh. If there's something very funny, I mean illogical, we laugh. Otherwise, I don't think any of us check the comments also. None of us do. None of us do it. I have one doubt. నరేష్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు రీసెంట్ గా నాకు రష్మి గారికి లవ్ ట్రాక్ అని వచ్చింది. అంట్రూ. దాని మీద అవునా? అసలు అలాంటి రూమర్ వచ్చింది కూడా మాకు తెలియలేదే. దాని మీద మీ అభిప్రాయం ఏంటని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అది రూమరేరా? లాస్ట్ అండ్ ఫైనల్ శిరీష. ఇంకో ఇది నా క్వశ్చన్ కాదు రష్మి గారు, డోంట్ మైండ్. నువ్వు చెప్పు అసలు క్వశ్చన్ కాదో చెప్తాం. మీరు ఎన్ని పెగ్గులు తాగే స్టామినా నేనా? ఎన్ని పెగ్గులు తాగే స్టామినానా? She doesn't drink actually. I'm a social drinker. అబద్ధం అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ డ్రింక్ అని చెప్పడం కరెక్ట్ ఉండదు. నేను సైన్స్ డ్రింకర్. ఇలా కొలిసి మా ఫాదర్ హిస్టరీ డ్రింకర్, తాగి అన్ని చెప్పేస్తా ఉంటాడు. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు ఏంటి అప్పుడే కేకు ఈ పాపర్స్ ఏంటి ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా? మీ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఆల్రెడీ మేము ఎప్పుడు ఎలాగో బయట ప్రతిసారి రష్మి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటాం, ఇక్కడికి వచ్చి కూడా మేము విడిగా చేయడం ఎందుకు, ఇంతమంది ఉన్నారు కదా అందరం కలిసి చేద్దాం అన్నారు. మరి ఇంత పెద్ద హంగామా ఎందుకు చేయించారు? గంట నాకు 2 hours నుంచో పెట్టారు. వాళ్ళు రాక షూటింగ్ వచ్చారు కదా, వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసుకున్నారంట. ఏదో తేడాగా ఉందేంటి? అందరూ మీ బర్త్డే కోసం మిమ్మల్ని సెలబ్రేట్ చేయడం కోసమే వచ్చారు. అందరూ కలిసి చేసుకుంటే మంచిదే కదా. నేను కూడా వస్తున్నాను, మనం అందరం కలిసి కేక్ కట్ చేస్తున్నాం. రండి.
నెక్స్ట్ అందరం కలిసి రష్మికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్దామా? విష్ యు ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రష్మి. Say cheers to my naughty era. హలో, ఇది మీ బర్త్డే సందర్భంగా ఇది మేము స్పెషల్ గా చెప్తాం. ఇదండి ఈ వారం రష్మి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. చూసారు కదా, మళ్ళీ వచ్చే వారం మరెన్నో విశేషాలతో ఎంటర్టైన్మెంట్ తో మిమ్మల్ని కలుస్తాం. Until then, take care. Have a happy weekend.